నమస్తే అండి. ఈరోజు మా వీడియోలో చూస్తున్నారు కదా, ఇది బాగా గట్టిగా ఉంది. ఏంటంటే పాలు పాల మీద మేగడ పక్కన పెట్టి తోడు పెట్టామని చెప్పేసి పాల మీడంతా గ్యాదర్ చేసి గిన్నెలో పెట్టామన్నమాట. యాక్చువల్గా ఇది మా సిస్టర్ గారు నాకు ఇచ్చారు, లేదంటే పిల్లలకి ఇచ్చారన్నమాట. మేగడ తీసుకొచ్చి ఈ విధంగా నేను దాన్ని ఫ్రిడ్జ్లో తోడు పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ విధంగా గట్టిగా అయింది. దాన్ని మళ్ళీ మిక్సీలో చేసుకుంటే సపరేట్ అయిపోద్ది అన్నమాట. నీళ్ళు వెనక సపరేట్ అయిపోద్ది అన్నమాట. సో ఈ విధంగా నేను మిక్సీ పెట్టాను అన్నమాట. మిక్సీ పెట్టిన తర్వాత చిన్న వెన్నలో ఉన్న నీళ్ళు పారిపోసి ఆ వెన్ననే 4 సార్లు క్లీన్ చేసి బాగా కడిగితే నీళ్ళు తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలన్నమాట. చూసారండి, చూసారా, వెన్న సపరేట్ అయిపోయింది, నీళ్ళు సపరేట్ అయిపోయింది. ఈ విధంగా మనం మిక్సీ చేసుకుంటే, ఇంతకుముందు పూర్వం పెద్దవాళ్ళు అయితే కవ్వంతో వెన్న చిలికేవారు. ప్రస్తుతం మన జనరేషన్లో ఈ రోజుల్లో అయితే కవ్వంతో చిలికే వాళ్ళు ఎవరు లేరు. సో నేనైతే మిక్సీ చేసుకున్నాను. నాకైతే టైం లేక ఈ విధంగా చూపించిన విధంగా 4 సార్లు వాటర్ తెల్లగా వచ్చే వరకు కడుగుతూ ఉంటే నీళ్ళలో, అప్పుడు మనం నెయ్యి కాసినప్పుడు గోదావరి అనేది తక్కువ వస్తుంది. అదేవిధంగా బ్యాడ్ స్మెల్ రాదు, మంచి స్మెల్ వస్తుందన్నమాట. నెయ్యి మంచి నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చూపించిన విధంగా కడుక్కోవాలన్నమాట. బాగా నీళ్ళలో వేసి కడిగితే అప్పుడు నెయ్యి మంచి స్మెల్ వస్తుంది, నీట్గా ఉంటుంది. గోదావరి నెయ్యి అనకుండా మనకి ఈ విధంగా కాకుండా ఆ విధంగా మంచిగా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది వెన్న. ఇప్పుడు చూపించారా, ఇది ఎంత క్రీమీగా ఉంచారా, బాగుంది, చాలా బాగుంది. చూస్తుంది చాలా వైట్గా, చాలా బాగుంది కదా. నేను వేరే గిన్నె సపరేట్గా నెయ్యిగా గిన్నెలో వేసుకున్నాను. నెయ్యి గిన్నెలో ఈ గిన్నెలో డైరెక్ట్ తీసుకెళ్ళి పొయ్యి మీద పెడతాను అన్నమాట. ఇదిగోండి, పొయ్యి మీద పెట్టాను. మెల్లిగా కరుగుతుంది కదా, మెల్లిగా కరిగిన వరకు కింద వస్తుంది పైకి. ఇదిగోండి, ఈ విధంగా పొంగుతుంది అన్నమాట. ఆ పొంగిన తర్వాత మళ్ళీ కిందకి దిగిపోయి మెల్లిగా ఇదిగోండి ఈ విధంగా కింద దిగింది. పొంగని తాగిపోయి కింద దిగింది. ఆ కారణం వల్ల నెయ్యి వెనపోసని చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు నెయ్యి కాసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా నెయ్యి కాగింది. చాలా బాగుంది కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, సమస్యలు ఉంటే, లోటుపాట్లు ఉంటే నన్ను మీ సలహాలు నాకు అందించండి. మీ సలహాలు నాకు చాలా విలువైనవి. కామెంట్ పెట్టండి. నా నెయ్యి ప్రాసెస్ ఎలా ఉందో లేదు, ఎలా బాగుందో లేదు. చూసారుగా, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.